ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 ఏప్రిల్ నెల 28 మంగళవారం ద్వాదశి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం ఈరోజు సంపూర్ణంగా ఉంది. ఈరోజు పరశురాముని జయంతి. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ మంగళవారం రోజున లాభంలో రాహు సంచారం వల్ల మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా ఈరోజు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు కానీ నూతన ప్రయత్నాలు కానీ మీకు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఇతరతర కార్యక్రమాలు కానీ అనుకూలంగా లాభసాటిగా ముందుకు సాగుతాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకున్నంతగా ఫలితాలు రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం కూడా అధికమయ్యే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తిని దర్శించండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన కార్యక్రమాలు అతి సులభంగా ప్రారంభిస్తారు. లాభంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కొన్ని అనుకూలిస్తాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈరోజు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. పంచమములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చని ఒక సంఘటన జరుగుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అశాంతికి గురవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాలను ఆదాయాలను అందుకుంటారు. కుటుంబంలో కూడా శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారులతో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. అభివృద్ధి పదంలో మీరు ఇచ్చేటువంటి సలహాలకు అధికారులు ఆనందించి మిమ్మల్ని అభినందిస్తారు. భాగ్యములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో చాలా ఆనందంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూలత ఏర్పడుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక వ్యాపారపరమైన విషయంలో మీకు సానుకూలత ఏర్పడుతుంది. మీ సలహాలకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలను ఆర్జిస్తారు.
అష్టమంలో శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి మంగళవారం రోజున భాగ్యంలో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి సంతోషిస్తారు. సప్తంలో బుధ సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మీరు కష్టపడి చేసే ప్రతి పని కూడా మంచి లాభాలను ఆర్జిస్తుంది. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మీకు రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని సాధించినా, ఎంత లాభాలు అందుకున్నా ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. నిరాడంబరంగానే మంచి విజయాలను సాధిస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పెద్దల సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆనందిస్తారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమ పిండిని ఈరోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మంచి లాభాలను ఆర్జిస్తారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ వినయ విధేయతలకు తగిన గుర్తింపు లభిస్తుంది. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడం వల్ల అశాంతికి గురవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలుగా చెప్పుకోవచ్చు. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున దశమంలో చంద్ర సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. మీ కుటుంబపరమైనటువంటి వ్యాపారం విస్తరిస్తుంది. జన సంబంధాలతో అనూహ్యంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. షష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో మనస్పర్ధలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. సృజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని చేయలేక మీరు ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టక పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున పంచమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా అనుకున్న కార్యక్రమాలు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు వస్తాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, వ్యాపార నష్టము, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. తులసి మాలను సమర్పించి
స్వామివారిని అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తృతీయంలో రవి సంచారం వల్ల జన సహకారము, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ సొంత వ్యాపారానికి సంబంధించిన కార్యక్రమాలు ముమ్మరంగా ముందుకు సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. ద్వితీయంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థము, జన సహకార లోపము, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారము అధికమవుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే విజయాన్ని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. మీరు చేసే ప్రతి పనికి కూడా తగినంత గుర్తింపు లభిస్తుంది. జనాల నుంచి అభినందనలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు. సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనివారి సహకార లోపం వల్ల పని ఒత్తిడి అధికమవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.